రైట్ మనం బ్రేకింగ్ వార్త చూస్తున్నాం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ తీరుపై ఎక్కడికక్కడ వీడియోలు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి రఘునందన్ కామెంట్లను వీడియోలో ప్రదర్శిస్తున్నారు హరీష్ రావు. గెలవడం కోసం రఘునందన్ ఏవైనా చేస్తారు, ఏదైనా చెప్తారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అవసరం తీరాక ఆయన తీరు మరోలా ఉంటుందంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు. మెదక్ ప్రచారంలో హరీష్ రావు చేసిన కామెంట్స్ ప్రదర్శించిన వీడియో ఒకసారి చూద్దాం. ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. రఘునందన్ బయట వాళ్ళకి తెలుస్తుందో తెలియదు, దుబ్బాకోళ్ళకి బాగా తెలుసు. ఇందాక మన సోదరిమణి కార్తీక కూడా చెప్పింది. ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్. మీకు మళ్ళొకసారి ఫ్రెష్ గా యాద్ చేద్దాం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవలు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఓట్లు వేయించుకున్నా, ఏమి చేసినా జో జీతో ఓయి సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. వెనకటికి ఎవడో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట, భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట, ఏమైనా చేసి ఓట్లు వేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. మరి గిసంటే ఆయన మళ్ళా గెలిస్తే ఏమవుతుందో మీకు తెలియనిదేమి లేదు.